హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ఒక మంచి సాంగ్ పాడుతున్నా ఉదయకాలం ఫ్రెండ్స్. కళ్ళద్దాలు లేకపోతే కనిపించదు పెద్ద అక్షరాలు, అందుకు పెట్టుకోండి. నా వీడియో మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అడవి వృక్షములాలో జల్దవృక్షములేట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడు నా ప్రభువు. పాడేదా నదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో, కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. నిందభూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నిందభూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. నీ కృపతో నన్ను నడిపి నూతన సంవత్సరమిచ్చెను, నీ కృపతో నన్ను నడిపి నూతన సంవత్సరమిచ్చితిరి. పాడేదా నదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో, కృతజ్ఞతతో పాడేదను, కృతజ్ఞతతో పాడేదను. ఫ్రెండ్స్, ఈ పాట ఎంతమందికి గుర్తుంది నాకు కామెంట్ చేయండి. నాకు ఉంది అని, ఎందుకంటే ఇది 30 years బ్యాక్. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు డైలీ కాదులే, వారానికి ఒకసారి సంఘాల్లోకి వెళ్తాం కదా. నా ఫ్రెండు, నేను, ఇంకా అందరం, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. యవనస్తులు అందరమే ఫ్రెండ్సే అనుకుంటాం కదా. అట్లా అందరమే పాడేవాళ్ళమే ఒకేలాగా, బాగా చక్కగా. ఇప్పుడు బృందం ఎట్ట పాడుతున్నారు అట్ట మేము కూడా శ్రైణంలో ఉన్నప్పుడు అలా పాడేవాళ్ళమే ఫ్రెండ్స్. చాలా బాగుండేవి. ఈవినింగ్ ప్రేయర్లు జరిగాయి. అప్పుడు మార్నింగు పెద్ద పెద్ద సంఘాల్లోకి వెళ్ళేవాళ్ళం కాదు. మా అమ్మోళ్ళు పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, ఇంటికాడే ఉండేవాళ్ళం. కానీ మేము, మమ్మల్ని అప్పుడు తలకల పోసి రెడీ చేయకుండా వెళ్తారు కదా మా అమ్మోళ్ళు. అందుకని మేము ఈవినింగ్ మా అమ్మోళ్ళు వచ్చి నీట్గా రెడీ చేస్తే ఈవినింగ్ సంఘానికి ఒక స్టమాటపురం నుంచి రక్షణ అని ఆయన వచ్చేవాడు, మరి చీరాల. స్టమాటపురం నుంచి రత్నమయ్య గారు అని ఇంకా చాలా మంచి మంచి పేర్లు ఉండేవి. వాళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతారనమాట. అట్లా నాకు కొంచెం వచ్చినప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మారిపోయినాక మాకు రత్నం పాస్టరే వచ్చాడు. ఇక ఆయనే అలవాటు అయింది. మా మ్యారేజ్ అయ్యింది, నా మ్యారేజ్ దాకా ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉన్నాడు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాడు, గుణదల ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన. ఇంకా అక్కడ నుంచి మా స్టమాటపురం రాలేదు, మా చీరాలు రాలా. చాలా మంచివాడు ఆ పాస్టర్ గారు. భార్య అయితే భలే ప్రేమగా ఉండేది మమ్మల్ని. మేము ఆడ స్టమాటపురం మీటింగ్లు అయితే వెళ్తే వండి పెట్టేది, మంచిగా చక్కగా తినిపించేది ఓర్పుగా. వాళ్ళు ఒకటి నిబంధన అనమాట, భర్త ఎట్లయితే షర్ట్ వేసుకుంటాడో వాళ్ళు బ్లౌజ్ అట్ట వేసుకుంటారు. ఈడ ఇవి పెట్టుకుంటారు, బ్యాడ్జ్ ఇప్పుడు ఏంది అంటారు చూసి, ఈడ పెట్టుకునేవి ఈ స్కూల్లో పిల్లలకి ఇస్తారుగా, అట్ట భార్యలు కూడా అట్ట పెట్టుకోవాలి. ఈడ గుర్తులు అనమాట, స్టార్ గుర్తులు. ఇది రక్షణ శ్రేణి అనే స్టార్ పెట్టుకోవాలి ఈడవాళ్ళు. చాలా బాగుండేది అసలుకి. మా అమ్మ కూడా భలేగా ఉండేది. మేము అట్ట తరిఫీదు పొందిన వాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఈ పాటలు అయితే పాడిపించేవాడు. ఏ పాట అయినా పాడండమ్మా, మంచిగా పాడండి, దేవుని మహింపరచాలి మనం అని పాడిచ్చేవాడు. పాస్టర్ గారు ఉండాడో లేడో తెలియదు కానీ గుణదలం పుట్లో మారాడు 30 years బ్యాక్. అప్పుడే సార్కి పాస్టర్ గారికి 50 ఏళ్ళు ఉంటాయి, 40 50 ఉంటాయి అప్పుడే. ఇప్పుడు మంచిగా ఉన్నాడో పాపం లేడో మాకు కనిపించలే. మేము కూడా హైదరాబాద్ వచ్చాం కదా, తెలియదు. ఇక
ఎలా ఉన్నారు? నేనైతే నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాను ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే, ఈ పాట కూడా నచ్చితే, నూతన సంవత్సరం ఇచ్చిన నిందభూషణ ఇరుకులలో మన ఇరుకులు ఇబ్బందులు అన్నీ తెలిసిన దేవుడు కనుక మనకి ఏదైనా నిందభూషణ ఇరుకులలో కూడా మనకి సుగంధముగా మార్చునంట. మనల్ని సుగంధముగా మారుస్తాడు ఫ్రెండ్స్. అలా అందరం ఉన్నాం. సుగంధంగా మార్చినట్టు మన ప్రవర్తనే మనల్ని మార్చిద్ది. మనం ఒకళ్ళని దూషించినట్టు మాట్లాడొద్దు, ఎవరిది దొంగిలించొద్దు, అబద్ధపు మాటలు మాట్లాడొద్దు. మన క్రియలు మనం సాక్షాత్తుగా చేస్తే పర్వాలేదు ఫ్రెండ్స్. మన మనసుకు నచ్చినవి మనం చేసుకుంటూ దేవుని క్షమించమని అడిగితే ఏ బాధ ఉండదు. నిజమా కదా? నిజం అన్నవాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.